2025 అయిపోయింది. 26లో మనం ప్రవేశపెట్టబడ్డాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే క్రొత్త సంవత్సరంలో మనం కొత్తగా జీవించాలి. ప్రాచీన స్వభావం, ప్రాచీన అలవాట్లు, ప్రాచీన ఉదయకాలను కూడా విన్నాం. ఏ విధంగా మనం మందిరానికి రావాలి, ఏ విధంగా దేవుని మహిమపరచాలి, అన్ని విషయాల్లో దేవుని ఆరాధించడమే అని విన్నాం. సమయానికి రావటం దేవుని ఆరాధించడమే, మన సరి అయిన యథార్థమైన జీవితం దేవుని ఆరాధించడమే విన్నాం. కనుక ఈ సంవత్సరంలో మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ రాబడిన మాటలు, కాగా ఎవడైనా క్రీస్తునందున ఎలా వారు నూతన సృష్టి. కాబట్టి ఈ మాట రాయకముందు పౌలు కొన్ని సంగతులు చెప్పాడు, ఓ 2 విషయాలు చెప్పాడు. ఆ 2 విషయాలు చెప్పిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు. ఏమిటి ఆ మాటలు అంటే 14వ వచనం, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అందరి కొరకు ఆయన మృతి పొందాడు. కేవలం యూదుల కోసమే కాదు, ఆయన అందరి కోసం మృతి పొందాడు. యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట, ఇదిగో లోక పాపమును మూసుకొని దేవుని గొర్రె పిల్ల, లోకమంతటి కొరకు ఆయన మృతి పొందాడు. కాబట్టి ఆయన అందరూ రక్షణ పొందాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలి. అది దేవుని చిత్తం. కనుక యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. కనుక క్రీస్తు మృతి పొందాడు. అది గొప్ప సంగతి. క్రీస్తు నీ కొరకై ఆయన చనిపోయాడు. బైబిల్లో ఉంది, ఆయన శత్రువుల కొరకు ఆయన మరణించాడు. మీరు రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, యేసుక్రీస్తు రక్తం వలన మనం శత్రువులం, మనం బలహీనం. అలాంటి మనల్ని యేసుక్రీస్తు వారు తన రక్తం చేత నీతిమంతులుగా చేశాడు. యేసుక్రీస్తు వారు ఆయన నీ కొరకు లిటరల్గా ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో వచ్చి ఆయన అంత శ్రమపడాల్సిన అవసరం లేదు. అన్ని వేల కిలోమీటర్లు ఆయన నడవాల్సిన పని లేదు. ఆయన పేదరికంలో జీవించాల్సిన అవసరం లేదు. ఆయన మరణించి తిరిగాడు. ఇదంతా దేని కొరకంటే నీ కొరకు నా కొరకే. ఆయన నీ కోసం నా కోసం. పౌలు ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, యేసుక్రీస్తు నీ కోసం ఆయన మృతి పొందాడు, ఇక నువ్వు ఆయన యందు మృతి పొందినట్లే. కాబట్టి ప్రభువు నీ కొరకు మరణించాడు. చూడండి, ఎలాగనగా అందరి కొరకు ఒకటి మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిన. యేసుక్రీస్తులో మనం అందరం కూడా మరణించాం. కాబట్టి 2వ మరణం నిత్య నరకానికి వెళ్లాల్సిన పని లేదు. కాబట్టి అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఒకడు మృతి పొందాడు కాబట్టి మనం అందరికీ జీవం వచ్చింది. అదే 15వ వచనంలో, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు. అంటే యేసుక్రీస్తు మృతి పొందడం వల్ల మనం అందరం మృతి పొందాం. యేసుక్రీస్తు మృతి పొందడం వల్ల మనం అందరం సజీవులుగా ఉన్నాం. యేసుక్రీస్తే మృతి పొందకపోతే, ఆయనే చనిపోకపోతే నీకు నాకు జీవం లేదు. కనుక రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. అంతేకాదు, యేసుక్రీస్తు ద్వారా 6:11 అమ్మా, 6:11, పాప విషయమై మృతులుగాను కాబట్టి ఒకేసారి మనం మృతులం, ఒకేసారి మనం సజీవులం. పాప విషయంలో మనం మృతులం, క్రీస్తుని బట్టి మనం సజీవులం. ఈ అనుభవం మనకు ఎలా వచ్చింది అనుభవం? యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. కాబట్టి ఈ 2 మాటలను బట్టి పౌలు అంటాడు, క్రీస్తు చనిపోయాడు గనక క్రీస్తునందు మీరు చనిపోయారు. అంటే చనిపోవడం అంటే ఏమిటో భౌతికమైన చనిపోవడం కాదు. నేను రెగ్యులర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకడు తాగుబోతూ బాగా తాగి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మీరు సారా సీసా తీసుకెళ్ళి వాడిని మూతి దగ్గర పెడితే వాడు తాగుతాడా? తాగడు. అంటే అర్థం ఏమిటంటే దాని విషయమై చనిపోయాడు, ఇంకా త్రాగడు. అలాగే పాప విషయమై చనిపోయిన వాళ్ళు, యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడని నమ్మితే అర్థం ఏంటంటే నేను కూడా చనిపోయాను. నేను దేనికోసం చనిపోయాను? పాపం విషయమే చనిపోయాను. అదే 1వ వచనంలో ఉంది, అలాగైనా ఏముందు రోమా 6:1, కృప విస్తరింపవల్లని పాపమందు నిలిచి ఉందమా? అట్లా రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మిగతా ఏనాడు దానిలో మనమందరము పాప విషయమై చనిపోయాం. రక్షణ పొందక మనకు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయాం. అప్పుడు రక్షణ పొందిన తర్వాత పాపముల విషయమై చనిపోయాం.
ఆ రెండింటికి తేడా. అంతకుముందు పాపాలు చేసేవాళ్ళం, ఆ పాపాలను బట్టి అపరాధాలను బట్టి మరణం మన మీదకి వచ్చింది. ఇప్పుడు క్రీస్తును అంగీకరించాం కాబట్టి ఇక పాపం మనం చేయం, అబద్ధాలు ఆడం, ఆ మోసాలు మనం చేయం. ఎందుకంటే పాపం విషయమే నేను ఎప్పుడు ఇట్లా అనుకోవాలి, నేను పాపం విషయమే చనిపోయిన వ్యక్తిని కదా, నేను మందిరానికి వెళ్తున్నా కదా, నేను ఆరాధన చేస్తున్నా కదా, దేవుని ప్రార్థన చేస్తున్నా కదా, ఇంకా ప్రాచీనమైన పాప జోలికి నేను వెళ్ళను. అది విషయం. కాబట్టి ఎవరు ఈ స్థితిలో అంటే ఇక్కడ రాయబడిన మాట 17వ వచనం, 2 కొరింథీ 5:17, ఎవడైనను, మరి ఎవరిని దేవుడు ఏ సృష్టికర్తగా నూతన సృష్టిగా చేస్తాడు? ఎవరైనా సరే, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ భాష అయినా, చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, ఎవరైనా సరే, ఎవరైనా నూతన సృష్టిగా చేయబడతారు. కాబట్టి కొన్ని మతాలు, కొన్ని వేదాంతాలు కొంతమంది రానివ్వు, కొన్ని మతాలు, కొన్ని కులస్తుల మందిరానికి రానివ్వు. క్రైస్తవులు అలాంటిది కాదు. క్రైస్తవులుగా దేవుని మందిరానికి ఎవరైనా రావచ్చు. యేసుక్రీస్తు వద్దకు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఎలాంటి వాళ్ళైనా రావచ్చు. యేసుప్రభు చెప్పాడు, నా ఎద్దుకు వచ్చువా అని నేను ఎంత మాత్రం త్రోసివేయను. అనుకోవచ్చు, ఇంత ఘోర పాపిని యేసుప్రభు నన్ను చేర్చుకుంటాడా? యేసుప్రభు నేను చేర్చుకుంటాడు, ఆయన నేను త్రోసివేయడు. కాబట్టి ఆయన కావాల్సింది, నేను పాపులను పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. యేసుప్రభు కావాల్సింది పాపులే, చెడ్డవారే, బలహీనులే, కాబట్టి దుష్టులే, దోషం చేసిన వారే, అలాంటి వారి జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. కాబట్టి ఎవరు ఆయన దగ్గర రావాలంటే, ఎవరైతే భారం చేత, దుఃఖం చేత ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, సమస్త జనులకు ఆహ్వానం ఉంది, భూదిగంత నివాసులారా నా వైపు. కాబట్టి ఎవరైనా రావచ్చు, ఇందులో ఏవి భేదాలు లేవు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు, అనేకులు నా దగ్గర రండి, దుఃఖంలో ఉన్నవారు, నెమ్మది లేకుండా ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, పేదరికంలో ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నారు, ఎవరైనా ఎలాంటి వారికైనా యేసుప్రభు న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఇక్కడ ఒక 5 విషయాలు నేను మీకు క్లుప్తంగా చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే, మరి ఎవడైనను అంటే ఎవరైనా సరే, ఇక్కడ కూర్చున్న వారు మీరేమీ నిరాశ చెందొద్దు. యేసుప్రభు నాకు కొత్త జీవితం ఇస్తాడా, నన్ను కొత్త వ్యక్తిగా మారుస్తాడా అని మారుస్తాడు. యథార్థంగా ప్రభా 2025లో అనేక విధాలుగా నష్టపోయాను ప్రభా, గడిచిన సంవత్సరాల్లో నా జీవితం అంతా అనేకమైన తప్పుల వెంబడి తప్పులు చేశాను, పాపాల వెంబడి పాపాలు చేశాను, నా జీవితంలో అన్నీ నష్టపోయాను ప్రభా. నా జీవితంలో ఏమీ సంతోషం, సమాధానం లేదు ప్రభా, నన్ను నూతనమైన వ్యక్తిగా చేయండి. యేసుప్రభు చేస్తాడు. ఆయన ఎంతో మందిని చేశాడు. 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, క్రీస్తు శకం ఈ 2000 సంవత్సరాలు ఎంతో మందిని ఆయన బాగు చేశాడు. దినం రహబోతులు ఉన్న వారిని కూడా ఆయన సరి చేస్తాడు. ప్రభా, నూతనమైన వ్యక్తిగా నన్ను చేయి. కాబట్టి ఎవరు నూతనమైన సృష్టి అంటే, రెండవది క్రీస్తు నందున్నవారు. ఎవరు? క్రీస్తు నందున్నవారు. క్రీస్తు నందున్న అంటే క్రీస్తునకు వచ్చిన వారు, క్రీస్తు ఎదుట పాప ప్రాయశ్చిత్తం పొందినవారు, క్రీస్తు ఎదుట మరి పాపాల విషయమై ఒప్పుకున్నవారు, పాపాల విషయమై విడిచిపెట్టినవారు, అలాంటి వారిని. కాబట్టి క్రీస్తునందు ఉన్నామా లేదా? క్రీస్తునందు అంటే చర్చికి రావడం కాదు, క్రైస్తవులుగా జన్మించడం కాదు. నా తల్లిదండ్రులు క్రైస్తవుడైతే నేను క్రైస్తవం కాదు, అంటే మతపరంగా నేను క్రైస్తవుని, కానీ అనుభవం నాకు లేదు కనుక మనం అనుకోవచ్చు. కాబట్టి ఎలాంటి వారు క్రీస్తునందు ఉండటం అంటే, పాపాలు క్షమించబడాలి, పాపాలు పరిహరించబడాలి, స్వభావం మార్చబడాలి, మనస్సు మార్చబడాలి. అలాంటి వారిని మరి ఆయన క్రీస్తునందున్న వారే. ఇప్పుడు ఎవరికి మనం పరీక్ష చేసుకున్నాం, క్రీస్తు నాయందు ఉన్నాడా? చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం ఉదయకాలం కూడా మనం క్రీస్తు నాలో ఉన్నాడా? ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడు. 9వ వచనం, రోమా 8:9, దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే గాని కాడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, అంటే క్రీస్తు నీ హృదయంలో ఉండాలి. యేసుక్రీస్తులోనే ఉన్నానా? ఇప్పుడు మనం పరిశీలన చేసుకున్నాం. కొత్త సంవత్సరం ప్రారంభంలో నేను క్రీస్తునందు ఉన్నానా? యేసుప్రభు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించను. కాబట్టి యేసుక్రీస్తు నా యందు ఉన్నాడా? మనం పరిశీలన చేసుకుందాం. క్రీస్తునందు నేను ఉన్నానా, క్రీస్తు నాలో? ఈ రెండు ముఖ్యం.
కాబట్టి నేను క్రీస్తుని ఎరగాలి, క్రీస్తు నన్ను కూడా ఎరగాలి. ఉదాహరణకి నేను యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాను, మరి క్రీస్తు నా యందు విశ్వాసం ఉంచాడా? అది చాలా ముఖ్యం కదా. అందుకే ఆ రోజుల్లో యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. అక్కడ ఏముందంటే చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం, యేసుక్రీస్తునందు వారు విశ్వాసం ఉంచారు కానీ ప్రభువు మాత్రం వారి యందు విశ్వాసం ఉంచలేదట. చూడండి 24వ వచనం, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశము చేసుకోలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరు చెప్తా 23 చదువుతాను. ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన మాత్రం వారి యందు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి యేసుక్రీస్తును నువ్వు ఎరిగినవా? మంచిదే. ఈ క్రీస్తు కూడా నేను ఎరగాలి. నీవు ఆయన యందు నీవు ఆయన నమ్మడం ఎంత ముఖ్యమో ఆయన నిన్ను నమ్మడం కూడా అంతే ముఖ్యం. ఒకవేళ ఆయన నమ్మకుండా సంవత్సరాల తరబడి ఆయన నమ్ముతూ రేపు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తే ప్రభువా ఏంది ఇన్ని సంవత్సరాలు నా జీవిత కాలం అంతా నేను చర్చికి వచ్చాను, బైబిల్ చదివాను, ఆరాధన చేశాను, నేను నమ్ముకున్నాను ప్రభువా, నన్నాను నరకానికి పంపేదంటే ప్రభు అంటాడు, అక్రమం చేయవాళ్ళనా నా ఎదురు తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. అంటే అర్థం ఏమిటిది? ఆయన మనల్ని ఎరగాలి. మనం ఆయన ఎరగడం ఎంత ముఖ్యమో ఆయన మనల్ని ఎరగడం కూడా అంతే ముఖ్యం. మనం ఆయన నమ్ముకోవడం ఎంత ముఖ్యమో ఆయన కూడా మనల్ని నమ్మాలి. ఈ బిడ్డ నిజంగా నన్ను నమ్ముకున్నాడు, నేను అప్రూవ్ చేయాలి నీ జీవితాన్ని, ఈ బిడ్డ నా యందు విశ్వాసం ఉంచాడు, ఈ బిడ్డ నన్ను అంగీకరించాలని ప్రభు నీ గురించి అనుకోవాలి. అలా అనుకోకుండా ఏదో అలా జీవిస్తే ప్రయోజనం లేదు. కాబట్టి మనం చదివిన వాక్య భాగంలో ఎవడైనను క్రీస్తునందు ఎడల, ఈ మధ్యాహ్నం వేళలో క్రీస్తునందు నేనున్నానా, నా యందు క్రీస్తు ఉన్నాడా, నా హృదయంలో క్రీస్తు జీవిస్తున్నాడా, యేసుక్రీస్తులో నేనున్నానా? అది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తుకు వెలుపల నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కనుక యేసుక్రీస్తును నేను నాలో ఉండాలి. ఇది మ్యూచువల్ రిలేషన్షిప్, మ్యూచువల్ అండర్స్టాండింగ్. అర్థమైందా? మీరు ఫేస్బుక్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మ్యూచువల్ ఫ్రెండ్స్ అంటే మ్యూచువల్గా మనం ఉండాలి. నేను ఆయన విశ్వాసం ఉంచాలి, క్రీస్తునందు నేను ఉండాలి, నాలో కూడా క్రీస్తు ఉండాలి. కాబట్టి రెండవది. మూడవది ఏంటంటే ఎవడైనను క్రీస్తునందు నేడలా వాడు నూతన సృష్టి. చూడండి, నూతన సృష్టి అంటే అర్థం ఏంటిది? నూతన సృష్టి కంటే ముందేముంటుంది? పాత సృష్టి. ఇప్పుడు 2 సృష్టిలు ఉన్నాయి. మొట్టమొదటి ఆ పాత సృష్టి ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చేశాడు. ఆ పాత సృష్టికి అధికారి ఎవరు? ఆ పాత సృష్టికి అధికారి ఎవరు? దేవుడు ఆదామును నియమించాడు. కాబట్టి ఆదామును ఏలమని చెప్పాడు. ఆకాశ పక్షులను, భూజంతువులను మీరు ఏలుడి అనే మాట కదా, ఏలటానికి అధికారం ఇచ్చాడు. అన్ని కూడా ఆదాముకు లోబరిచాడు. ఆదాము ఆజ్ఞాపిస్తే అన్ని వచ్చేవి. జంతువులను పిలిచాడు, పక్షులను పిలిచాడు, పులులను పిలిచాడు, సింహాలను పిలిచాడు, ఏనుగులు పిలిచాడు. ఆయన పిలిచి వాటికి పేర్లు పెట్టాడు. అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. మొదటి సృష్టిని ఏలుబడి దేవుడు మొదటి ఆదాముకి ఇచ్చాడు. అయితే ఆదాము పాపం చేయటం వల్ల ఆ ఏలుబడిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని ఇప్పుడు 2వ సృష్టి, నూతన సృష్టికి అధికారి ఎవరంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందా? ద హెడ్ ఆఫ్ ద న్యూ క్రియేషన్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు నూతన సృష్టికి. ఈయన పేరు కడపడి ఆదాము. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో ఏముందంటే ఆయన కడపడి ఆదాము కదా, ఫస్ట్ యాడమ్ అండ్ లాస్ట్ యాడమ్ అయి యేసు ప్రభువారికి. చూడండి ఆ మాటలు నేను చూపిస్తాను మీకు. రోమా 5వ అధ్యాయం ఇట్లుండగా 12వ వచనం, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో. అంటే ఒక మనుషుడు అంటే ఇక్కడ ఎవరు? ఆదాము. మొదటి ఆదాము పాపం చేశాడు. ఆ పాపం వల్ల లోకంలో మరణం వచ్చింది. కాబట్టి ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనం కూడా ఆ పాపం మన మీదకి వచ్చింది, ఆ మరణం మన మీదకి వచ్చింది. కాబట్టి మొదటి ఆదాములో పాపం, మొదటి ఆదాము ద్వారా మరణం. ఇంకా మొదటి ఆదాము ఏం చేశాడంటే చూడండి 15వ వచనం, 14వ వచనం, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం మీదను. 15వ వచనం,
అయితే అపరాధము లేనట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల. చూడండి, ఒక్కని అపరాధం అంటే ఎవరి అపరాధం వల్ల? ఆదాము అపరాధం. సో ఒకరు చనిపోయారు, అందరూ చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ఇంకొక మనుషుడు, కడపటి ఆదాము, మన కొరకు చనిపోయాడు. ఆయన వల్ల మనం అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ ఇది ఆటోమేటిక్ కాదు. అక్కడ మాటలు ఉన్నాయి, నేను ఆ మాటలు నేను చదువుతాను. చూడండి, 16వ వచనం. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. అక్కడ కాదు, 15వ వచనం. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన మరి ఎక్కువగా దేవుని కృపయు. అక్కడ ఏముందంటే ఇది ఆటోమేటిక్గా కలగలేదట. చూడ, ఉదాహరణకి ఆదాము పాపం చేశాడు. ఆదాము పాపం చేస్తే మనందరికీ ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు విధేయత చూపించాడు, పుణ్యకార్యం చేశాడు, ఆయన మన కొరకు చనిపోయారు. అందరూ నీతిమంతులు అయ్యారా? ఇది ఆటోమేటిక్ కాదు. ఇప్పుడు మొదటి ఆదాము పాపం చేయటం వల్ల, ఆ విధేయత చూపించడం వల్ల అందరూ అపరాధులయ్యారు, అందరి మీద శిక్ష వచ్చింది, అందరూ తీర్పులోకి పోయారు, అందరి మీదకి మరణం వచ్చింది. కానీ కడపడి ఆదాము యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు సెలవులో చనిపోయటం వల్ల, దేవునికి విధేయత చూపటం వల్ల అందరూ నీతిమంతుల అవకాశం ఉంది. కానీ అందరూ ఆటోమేటిక్గా నీతిమంతులు కారు. ఒకవేళ ఆటోమేటిక్గా నీతిమంతులు అయితే యేసుక్రీస్తు కలవరి శిలువలో చనిపోయి 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు కదా. ఈ 2000 సంవత్సరాల వరకు కూడా ఎవడు నరకానికి వెళ్ళడు. మరి అలా జరుగుతుందా? అందరూ నరకానికి వెళ్తున్నారు. ఇక్కడ కండిషన్ ఉంది. మొదటి ఆదాము పాపాన్ని బట్టి అందరికీ మరణం ఆటోమేటిక్గా జరిగింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోకంలో పుట్టిన వారందరూ పాపులుగా చేయబడ్డారు. దాని జన్మ పాపం అని ఇంకొంతమంది పేరు పెట్టారు. సరే, ఏదైనా కావచ్చు, అందరి మీదకి మరణం వచ్చింది. యేసుక్రీస్తు చనిపోవటం వల్ల, కలవరి శిలువలో ప్రాణం పెట్టడం వల్ల అందరూ నీతిమంతులుగా అయ్యే అవకాశం ఉంది. కానీ అందరూ నీతిమంతులు కాదు. ఎవరు నీతిమంతులు అంటే ఎవరైతే ఆయనను ఒక షరతు ఉంది. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, అనగా తన్ను ఎందరు అంగీకరించరో, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించరు. నువ్వు నూతన సృష్టిలో చేయబడాలంటే, నూతన సృష్టికి నువ్వు రావాలంటే ఇక్కడ షరతు యాక్సెప్ట్ చేయాలి. యేసుక్రీస్తును నీవు అంగీకరించాలి. దేవుడు అట్లా పెట్టాడు. అర్థమైందండి? ఒకవేళ అందరూ ఆటోమేటిక్గా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, శిలువలో రక్తం కార్చిన తర్వాత అందరూ ఆటోమేటిక్గా నీతిమంతులుగా చేయబడితే, క్రీస్తు యొక్క రక్తానికి, క్రీస్తు యొక్క శ్రమలకు ఆ విలువను గ్రహించరు. ఇప్పుడు క్రీస్తు విలువను, ఆయన రక్తాన్ని, ఆయన త్యాగాన్ని గుర్తించిన అవసరం. అలాంటి వారే పరలోకం వెళ్తారు. కాబట్టి దేవుడు వాక్యం అలా చెప్తుంది. ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు, అది షరతు. ఏమిటి షరతు? దేవుని కుమారుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. అర్థమైందండి? కాబట్టి అందరూ నీతిమంతులుగా చేయబడరు. నువ్వు నీతిమంతులుగా చేయబడాలంటే నువ్వు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, నేను పాపినే. ఇప్పుడు పరలోకం వెళ్ళడానికి, నిత్య జీవం పొందడానికి పెద్ద చేయాల్సింది ఏం లేదు. కొంతమంది అంటారు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చనిపోతే, ఆయన రక్తం కారిస్తే, ఇప్పుడు ఆయన ఒప్పుకుంటే మనం పరలోకం ఎట్లా వెళ్తాం? ఇప్పుడు చూడండి, నక్సలైట్లు ఉన్నారు, మావోయిస్టులు ఉన్నారు, మీకు తెలుసు కదా. ఇప్పుడు మావోయిస్టుల మీద ఒక్కొక్క రివార్డ్ ఉంటుంది. వాడిని చంపేస్తే పట్టుకుంటే కొంతమంది మీద 50 లక్షలు, కొంతమంది మీద 10 లక్షలు, కొంతమంది మీద ₹1,00,00,000 రివార్డ్ ఉంటుంది. అంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి. ఒకవేళ ఏ మావోయిస్ట్ అయినా సరే యథార్థంగా ప్రభుత్వం దగ్గరికి వచ్చి నేను లొంగిపోతే ఏం చేస్తారు? వాళ్ళు షూట్ చేస్తారా? వాళ్ళని చంపేస్తారా? చంపేరు. ఏం చేస్తారు? వాళ్ళని క్షమిస్తారు. క్షమించి వాళ్లకు ఇంకా ఏం చేస్తారు? ఉపాధి కల్పిస్తారు, ఇంకా డబ్బులు ఇస్తారు. అర్థమైందండి? అంటే అక్కడ ఏం జరుగుతుందంటే కండిషన్స్ ఒప్పుకున్నారు వాళ్ళు. అయ్యా, నేను మావోయిస్టునే, నేను తప్పు చేశాను, ఎంతో మందిని చంపాను, ఎంతో అక్రమాలు చేశాను, అయితే ఉన్న బలంగా నేను మీకు లొంగిపోతున్నాను, ఉన్న బలంగా నేను మీకు నేను లొంగిపోతున్నాను కనుక నన్ను మీరు అంగీకరించండి. ఎప్పుడైతే వాళ్ళు లొంగిపోయారో ప్రభుత్వం వాళ్ళ మీద శిక్ష అంతా ఏం చేస్తుంది? రద్దు చేస్తుంది. వారికి జీవనోపాధి కొరకు చాలా మంది నక్సల్స్కి ప్రభుత్వం ఎంతో జీవనోపాధి ఇచ్చింది.
ఇది భౌతికంగా అర్థం చేసుకో. అలాగే మనం ఎంత శిక్షకు పాత్రలమైనా, ఎన్ని దోషాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, నువ్వు ప్రభువుని వద్దకు వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను, పాపం చేశాను, ప్రభువా నన్ను క్షమించు, ఒక్క మాట చాలు కదా. మరి భౌతికమైన ప్రభుత్వాలే, ఇలాంటి ప్రభుత్వాలే ఒక ఘోరమైన నరహంతకులు క్షమిస్తున్నప్పుడు యేసుక్రీస్తు నేను క్షమించలేడా? ఆయన క్షమిస్తుడు. ఆయన ప్రేమ గలవాడు. ప్రేమ లేని వారే ప్రభుత్వాలు కనికరము, దయా చూపిస్తున్నప్పుడు దయగల యేసు నేను క్షమించలేడా? కాబట్టి ఈ దినాన నువ్వు పాత సృష్టిలో ఉండాల్సిన పని లేదు. చూడండి, పాత సృష్టిలో కొత్త సృష్టికి నేను తేడా చెప్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం తీయండి మీరు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. పాత సృష్టిలో ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ భూమి ఆకాశములు కలిగాయి. 1వ అధ్యాయం 1వ వచనం కూడా ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను. కాబట్టి మొదటి సృష్టిలో అది ఆకాశము భూమి ఉంది. కానీ 21వ అధ్యాయం 1వ వచనంలో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని, ఇది నూతన సృష్టి. పాత సృష్టిలో ఒక ఆకాశం ఒక భూమి ఉంది, అది గతించింది. ఇప్పుడు కొత్త సృష్టిలో, అంటే కొత్త సృష్టిలో చేర్చబడిన వాడు యేసుక్రీస్తునందు నూతనమైన వ్యక్తిగా చేయబడిన వాడు నూతన భూమి నూతన ఆకాశంలోకి వెళ్తాడు. అంత మాత్రమే కాదు, మరి పాత సృష్టిలో 1వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? ఆదికాండం 1:16. కాబట్టి పాత సృష్టిలో సూర్యుడు ఉన్నాడు. పాత సృష్టిలో ఎవరున్నారు? సూర్యుడు ఉన్నాడు. 21వ అధ్యాయం 23వ వచనం, 21, 23. ఆ పట్టణములో ప్రకాశించదగిన సూర్యుడైనను చంద్రుడైన దానికి అక్కడ సూర్యుడు చంద్రుడు ఉన్నాడు. ఎక్కడ? పాత సృష్టిలో. కొత్త సృష్టిలో అక్కర్లేదు. అర్థమైందండి? పాత సృష్టిలో రాత్రి ఉంది. మీరు 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే పగలు రాత్రి ఉంది. కొత్త సృష్టిలో రాత్రి ఉందా? చూడండి, 22వ అధ్యాయం 5వ వచనం, రాత్రిక ఎన్నడూ ఉండదు. కొత్త సృష్టిలో చేయబడిన వారు నూతనంగా యేసుక్రీస్తునందు నూతనపరచబడిన వారికి ఇక చీకటి లేదు. అంత మాత్రమే కాదు, పాత సృష్టిలో సముద్రం ఉంది. మీరు 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ సముద్రమును ఆయన కలుగజేశాడు. కానీ కొత్త సృష్టిలో 21వ అధ్యాయం 1వ వచనంలో సముద్రమును ఇక లేదు. పాత సృష్టిలో సముద్రం ఉంది, కొత్త సృష్టిలో సముద్రం లేదు. పాత సృష్టిలో శాపం ఉంది. మీరు 3వ అధ్యాయం 14 నుంచి 17వ వచనంలో ఆదాము పాపం చేయడాన్ని బట్టి దేవుడు నేలను శపించెను. అర్థమైందండి? పాత సృష్టిలో ఏముంది? శాపం ఉంది. కానీ కొత్త సృష్టిలో శాపం లేదు. 22వ అధ్యాయం 3వ వచనం, ఇక మీదట శాపగ్రస్తమైన దేవియు దానిలో ఉండదు. కొత్త సృష్టిగా చేయబడిన వారికి శాపం అనేది లేదు. పరలోకంలో శాపం లేదు, పరలోకంలో పాపం లేదు, పరలోకంలో చీకటి లేదు. ఈ పరలోకం ఎవరి కోసం అంటే కొత్త సృష్టిగా చేయబడిన వారి కొరకు. చూడండి, పాత సృష్టిలో మానవుడు తోలివేయబడ్డాడు. మీరు ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే మ్యాన్ డ్రివెన్ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్ ఈడెన్ ఉంటుంది. అంటే ఆదామును దేవుడు వెళ్ళగొట్టబడ్డాడు. ఎందుకు వెళ్ళగొట్టబడ్డాడు? ఒకవేళ వెళ్ళగొట్టబడకపోతే జీవవృక్ష ఫలాలు ఆదాము తింటాడు, నిరంతరము పాపంలో జీవిస్తాడు అని చెప్పి దేవుడు జీవవృక్ష ఫలాలు తినకుండా మానవుణ్ణి వెళ్ళగొడతాడు. అది పాత సృష్టిలో. మరి కొత్త సృష్టిలో 22వ అధ్యాయం 14వ వచనం, జీవవృక్షములకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్తువులను ఎదుర్కొన్న వారు ధన్యులు. ఇప్పుడు మనం జీవవృక్ష ఫలాలు భుజిస్తాం. యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క ప్యారడైజ్ మళ్ళీ ఓపెన్ అయింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా అదే మాటలు ఉంటాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనైతును. అక్కడేమో భుజింపకుండా డిబార్ చేయబడ్డాడు మానవుడు. ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా, ఆదాము ద్వారా జీవవృక్ష ఫలాలను తినకుండా మనం నిషేధించబడ్డాం. యేసుక్రీస్తు ద్వారా మరలా మనకు పరదేశం ఓపెన్ అయింది, జీవవృక్ష ఫలాలు. ఇది పాత సృష్టి, కొత్త సృష్టి. కనుక యేసుక్రీస్తు ద్వారా మనము నూతనమైన సృష్టిగా మార్చబడ్డాం. నూతన సృష్టిగా చేయబడిన వారికి వారి జీవితం అంతా నూతనంగా ఉంటుంది. అందుకే 21వ అధ్యాయం 5వ వచనంలో
ఆ మాటలు మనం చదివాం. మనం ఒకసారి చదవండి. 21 ప్రకటన గ్రంథం 5వ వచనం. అమ్మ 21:5. అప్పుడు సింహాసనేశ్వరుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, సమస్తమైన నూతనంగా చేసాడు మంచిదే. ఇప్పుడు మనలో నూతనంగా చేశాడా? మనలో చేయవేక ముందు ఎవరికి వారు నూతనంగా నేను నూతన పరచబడ్డానా? నూతన సంవత్సరంలో అడుగుపెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం, కానీ మనం నూతనంగా చేయబడ్డామా? దేవుడు సమస్తాన్ని నూతనంగా చేశాడు, నిన్ను కూడా నూతనంగా చేస్తాడు. ప్రొవైడెడ్ బై యూ షుడ్ యాక్సెప్ట్ కదా ఆయన న్యూనెస్, ఆయన కొత్తదనాన్ని నువ్వు అంగీకరించాలి. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను నూతనంగా చేయండి. నువ్వు నూతనంగా చేయబడకపోతే ఈ నూతనమైనవి ఏవి కూడా నువ్వు ప్రవేశించలేవు. నూతన ఆకాశంలోకి వెళ్ళలేవు, నూతన భూమిలోకి వెళ్ళలేవు. సూర్యుడు లేడు, శాపం లేదు, చంద్రుడు లేడు, రాత్రి లేదు, కన్నీరు లేదు, సముద్రం లేదు, దుఃఖం లేదు, మరణం లేదు. అలాంటి స్థలంలోకి వెళ్ళాలంటే నువ్వు నూతనంగా చేయబడాలి. కాబట్టి ఇంకా పాత జీవితంలో ఉన్నావా? చూడక్కడ మనం చదివిన వాక్య భాగం, ఎవడైనాను క్రీస్తుని అనుకునే ఎలా వాడు నూతన సృష్టి. ఇంకా అంతటితో పాతవి గతించిన అయిపోయింది, పాతం అయిపోయినాయి. సముద్రం ఆ గతించిన మాట 21వ అధ్యాయం 1వ వచనం. అంత నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించను. చూసారా, గతించిపోయాయి. కాబట్టి మన పాత జీవితం గతించిపోవాలి. 2025లో ఏ తప్పిదాలు మనం చేశామో అవి ఇంకా కొనసాగుతాయా? అవి గతించిపోయాయి. చెప్పుకోవాలి, నేను ఇంతకుముందు అబద్ధం ఆడాను, ఇంతకుముందు నేను పాపం చేశాను, ప్రాచీన స్వభావం, దాని క్రియలు ఇవన్నీ కూడా గతించిపోవాలి. అవన్నీ కూడా నేను ఆ స్వభావం విడిచిపెడతాను కదా. మొదటి పేతురు ప్రాచీన స్వభావం అంటే ఏమనుకున్నారు మీరు? మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం, ప్రభు దయాళుడని రుచి చూసి ఎలా. ఇది ప్రాచీన స్వభావం. పాత సంగతులు అంటే ఏమిటి? దుష్టత్వమును చదవండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలు మానివేయాలి. ఇది ప్రాచీన స్వభావం. వీటిని ఏమంటారంటే సోషల్ సిన్స్. ఇప్పుడు 3 రకాల పాపాలు మనకు దేవుడికి మధ్యలో ఉన్న పాపాలు కొన్ని ఉన్నాయి. కానీ విగ్రహ ఆరాధన చేయరాదు, బైబిల్ చెప్తుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు అంటే దేవునికి మనకు అడ్డొచ్చే పాపాలు. వీటిని ఏమంటారంటే ఇదొక పాపాలు. అర్థమైందా? వాటిని సెగ్మెంటేషనల్ సిన్స్ అంటారు. అంటే దేవునికి మనకు అడ్డుగా ఏవైతే పాపాలు వస్తున్నాయో అవి. రెండవది ఆ సోషల్ సెట్, మనకు ఇతరులకు. అంటే మనం అందరం కూడా మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అన్నాడు ఒక ఆయన. అంటే ఎనిమల్ ఏం కాదు, అంటే సాంఘికమైన జీవి. మనిషి సాంఘిక జీవి అనే స్టేట్మెంట్. మనం సంఘంలో సమాజంలో ఉన్నాం కాబట్టి ఇతరులతో మనకు సంబంధాలు బాగుండాలి. మనం అసూయ, ద్వేషము, దుష్టత్వము, కపటము, నోట బూతులు ఇవి కూడా పాపాలి. ఇవి ఇతరులకు 10 ఆజ్ఞలు 3 ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో 3 అంతల పాపాలు ఉన్నాయి. ఒకటి దేవునికి మనకు మధ్యలో ఉన్న పాపాలు, అవి చేయకూడదు. రెండవది ఇతరులకు మనకు వ్యభిచరించరాదు కదా, దొంగతనము చేయరాదు, అబద్ధము ఆడరాదు. ఇవన్నీ హ్యూమన్ రిలేషన్స్, ఇతరులకు మనకు చెందిన పాపాలు, సోషల్ సిన్స్ అంటారు. అర్థమైందంటే వాటిని మనం విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావం, పాతవి గతించడం చదువుకోవటం కాదు. పాతవి గతించడం అంటే అనుభవపూర్వకంగా చదవాలి. నా జీవితంలో ఇప్పుడు నువ్వు నూతన సృష్టిగా చేయబడాలి అంటే పాత వాటిని విడిచిపెట్టాలి. నేను పాత వాటిని క్యారీ చేసుకుంటాను, కొత్త వాటిని కూడా కావాలంటే కుదరదు. ఒక సాగుతుందిగా, ఒక వ్యక్తి 2 పడవల మీద ఏదన్నా ఒకదాన్ని విడిచిపెట్టాలి. అదన్నా విడిచిపెట్టాలి, మీరు లోకమన్నా విడిచిపెట్టాలి, క్రీస్తునన్నా విడిచిపెట్టాలి. అంటే క్రీస్తు విడిచిపెట్టగా క్రీస్తు మీకు కావాలంటే ఏం చేయాలి? లోకాన్ని విడిచిపెట్టాలి. నాకు 2 కావాలి, సోమవారం నుంచి శనివారం నాకు లోకం కావాలి, ఆదివారం మాత్రం నాకు ప్రభు కావాలంటే కుదరదు. కాబట్టి పాతవి గతించను అని చదువుతున్నాం. నీ జీవితంలో పాతవి గతించాయా? ప్రాచీన పాపాలు గతించే ఇంకొన్ని పాపాలు, 3వ రకమైన పాపాలు మనకు వ్యతిరేకమైన పాపాలు. కొలస్సీ 3వ అధ్యాయం 5వ వచనం. అది వీటిని ఏమంటారంటే సెన్సువల్ సిన్స్ అంటారు. కావున
మీ అవయవులను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను. మూడవది ఏంటంటే అపేక్షలు, దురాశలు. అంటే అవి మనల్ని నష్టం చేస్తాయి. అంటే మనల్ని ఎవరో నష్టం చేయటం కాదు, మనం ఇతరులకు వ్యతిరేకంగా పాపం చేయలేకపోవచ్చు. సోషల్ సిన్స్ కాదు, సెన్సువల్ సిన్స్. అంటే మనమే నష్టం చేసుకుంటున్నాం. కాబట్టి 10 ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞ అది నెగ్లిజిబుల్ కాదు. ఏం చెప్పండి? 10 ఆజ్ఞల చివరి ఆజ్ఞ నీ పొరుగు వాడిది ఏది? అది సెన్సువల్స్, చాలా ప్రమాదకరమైంది. అది మనం అనుకుంటాం దాన్ని తక్కువ స్థానం ఇస్తే కానీ అదే అన్నిటికంటే ఆశ అనేది చాలా ప్రమాదకరమైనది. నీ పొరుగు వాడిని ఆశించేవాడు దొంగతనం చేస్తాడు, పొరుగు వాడిని ఆశించేవాడు హత్య చేస్తాడు, పొరుగు వాడిని ఆశించేవాడు దొంగతనం చేస్తాడు, పొరుగు వాడిని ఆశించేవాడు అబద్ధమాడతాడు, పొరుగు వాడిని ఆశించేవాడు. అంటే అన్ని పాపాలకు మూలం దురాశ. దురాశ గర్భం ధరించి పాపమును కలగా, పాపం పరిపక్వమై మరణమును కలగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 4వ విషయం, పాతవి విడిచిపెట్టాలి. 2025లో మనం చేసిన తప్పిదాలు. నీకు ఎవరికైనా సమాధానం లేకపోతే 2025లో ఇప్పుడు సమాధానం ఉండాలి. 2025లో ఏదైనా అబద్ధం, మోసకరమైన జీవితం, అవినీతి ఇప్పుడు ఉండకూడదు. అర్థమైందండి? ఏ పాపమైనా సరే ఆ పాపాన్ని ఉన్న ఫలంగా నేను విడిచిపెట్టాలి. మరి ప్రభువా, ఈ పాపాన్ని నేను విడిచిపెడుతున్నాను కదా. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులను పిలిచినప్పుడు వారు సమస్తమును విడిచిపెట్టిన మాట ఉంది. అన్నీ విడిచిపెట్టారు. ఆస్తి విడిచిపెట్టారు, ఐశ్వర్యం విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, ఇంటి వారిని విడిచిపెట్టారు, తమ ప్రాచీన జీవితం విడిచిపెట్టారు, పాపాలు విడిచిపెట్టారు, అన్నీ విడిచిపెట్టారు. కాగా ఎవడైనాను అంటే రక్షణ పొందడానికి ఎవరైనా అర్హులే. మొదటి విషయం. రెండవది, నూతన సృష్టిగా చేయబడాలంటే ఏమిటి? క్రీస్తునందు నేను ఉండాలి. ఇక మూడవది ఏమిటంటే నూతన సృష్టి, అంటే నూతనంగా చేస్తాడు. న్యూనెస్, కొత్తదనం కదా. ఇప్పుడే పుట్టిన పిల్లలు ఎలా ఉంటాడు? ఇప్పుడే పుట్టాడు అనుకోండి, ఎట్లా ఉంటాడు? వాడి కాళ్ళు లేదు. చిన్నపిల్లలు మీరు చూడండి ఎంత లేతగా, ఎంత ముద్దుగా ఉంటారు, కొత్తగా వాళ్ళు. అలాగే మనం పెద్దవాళ్ళని, కానీ క్రీస్తునందు మనం బిడ్డలమే. బైబిల్ యేసుప్రభు అన్నాడు, నా పిల్లలారా. యేసుప్రభు ఒకటి పెద్దోడు, ఆయన ఎవరైనా పేతురు, వయసులో పెద్దోడు. కానీ అలాంటి పేతుని పట్టుకుని ప్రభు అంటాడు, మా చిన్నపిల్లలారా భోజనం చేయడానికి మీ వద్ద ఏమైనాను ఉన్నదా? అంటే అర్థం ఏంటిది? యేసు క్రీస్తునందు మనం తిరిగి జన్మించిన వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే కదా. ఇందాక 1 కొరింథీ 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, మీరు కొత్తగా జన్మించిన శిశువులను పోలేవారు. అంటే ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టాలి. నీ జీవితంలో పాతవి గతించాయా? బలలో చేయడానికి ముందు ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. నా జీవితంలో పాతవి, ప్రాచీన స్వభావం, దేవునికి వ్యతిరేకమైన పాపాలు, ఇతరులకు వ్యతిరేకమైన పాపాలు, నాకు నేను నష్టం చేసుకున్న పాపాలు ఏమైనా ఉన్నాయా? వాటిని విడిచిపెడుతున్న ప్రభువా నన్ను అంగీకరించు, నా ప్రాచీన జీవితాన్ని ఉన్న ఫలంగా విడిచిపెడుతున్నాను, నీ రక్తంతో నన్ను కడుగు అని ఒప్పుకుంటే అప్పుడు యేసుక్రీస్తు నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు. నూతన సృష్టిగా చేసిన వారికి ఏం కలుగుతుందో నేను మీకు చెబుతాను. నూతన సృష్టిగా చేయబడిన వారికి ఏం కలుగుతుందంటే నూతన మనస్సు వారికి వస్తుంది. ఆయన దావీదు అంటాడు 51వ కీర్తన 10వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి, నూతన మనస్సు కదా. నూతన సృష్టి అంటే ఏమిటి? నూతన సృష్టిగా చేయాలంటే నూతన మనస్సు అంటే మన పాత మనస్సు పోతుంది. పాత మనస్సు, పాత ఆలోచనలు అన్నీ వెళ్ళిపోతాయి. నూతనమైన మనస్సు. అంతమాత్రమే కాదు, నూతన సృష్టిగా చేయబడిన వారు నూతన బలము వారికి వస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 40 యెషయా గ్రంథం 40:30 ఇక్కడ నూతన బలము వారు పొందుదురు. అర్థమైందండి? నూతన బలం వరకు నూతన సృష్టిగా చేయబడిన వారికి ఒకటి నూతన మనస్సు వస్తుంది, రెండవది నూతన బలం, మూడవది యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31 నూతన హృదయం వారికి ఇవ్వబడుతుంది. నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తున్నాను. నూతన హృదయం. నూతన సృష్టి అంటే ఏమైనా అనుకున్నారు? ఏమిటి అన్న నూతన సృష్టి అంటే నూతనమైన మనస్సు, నూతనమైన బలము, నూతనమైన హృదయం నూతనంగా చేయబడుతుంది. మన హృదయం రిపేర్ చేయబడదు. ఆ పాత హృదయం దేవుడు తీసివేసి కొత్త హృదయాన్ని నీకు ఇస్తాడు, నూతన హృదయం నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నూతనమైన స్వభావాన్ని ఇస్తాడు. 36వ అధ్యాయం 26వ వచనంలో ఉంది యెహెజ్కేలులో, ఆ నూతన హృదయమును నూతన స్వభావం మీకు కలగజేస్తుంది. నూతన స్వభావం. ఇప్పుడు మనకు నూతనమైన స్వభావం వస్తుంది. ఇంతకుముందు స్వభావం వేరు. కొంతమంది అంటారు వాడి స్వభావం ఇంతే ఏమంటారు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఆయన అంటే, లేదన్నా వాడి స్వభావం అంతే అంటారు కదా. ఇప్పుడు మన స్వభావం 2025 స్వభావం కాదు, మన నూతన స్వభావం దేవుడు ఇస్తాడు. నూతన మనసు ఇస్తున్నాడు, నూతన బలం ఇస్తాడు, నూతన హృదయం ఇస్తున్నాడు. తర్వాత
యెషయా గ్రంథం 43:19 ఏముంది అక్కడ? అదొకటి చదవండి. యెషయా గ్రంథం నూతన క్రియ, యెషయా గ్రంథం 43:19 కదా, అదే కదా. నూతన క్రియ, దేవుడు మన జీవితంలో ఒక నూతనమైన క్రియ చేస్తాడు. ఇది నూతన సృష్టి. అంత మాత్రమే కాదు, నూతన సృష్టి అంటే అర్థం ఏంటంటే నూతన జీవం. రోమాపత్రిక 6:4 ఉంది, నూతన జీవం మీరు పొందినట్లు అనే మాట ఉంది. కాబట్టి నూతన జీవాన్ని, నూతన జీవితాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మన చిత్త వృత్తిని కూడా ఎఫెసీ 4:23 నూతన చిత్త వృత్తి అనే మాట ఉంది. మన చిత్తాన్ని కూడా యేసు ప్రభువారు మన హృదయాన్ని కొత్తదిగా చేస్తాడు, మన మనస్సును కొత్తదిగా చేస్తాడు. మన చిత్తాన్ని చూడండి, శరీరాన్ని కంట్రోల్ చేసేది ఏమిటి? శరీరాన్ని కంట్రోల్ చేసేది ఏమిటి? మనస్సు. మనస్సు అనేది ఉదాహరణకి ఈ కూడిక అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాలా, అయితే బజారుకి వెళ్ళి మాంసం కొనుక్కొని ఇంటికి వెళ్ళాలా అనేది ఎవరు నిర్ణయిస్తారు? మనసు మనకి చెప్తుంది. నువ్వు వెళ్ళు, ఇంటికి కాదు, షాపుకి వెళ్ళి కాస్త కిలో మాంసం తీసుకొని వెళ్ళి అప్పుడు ఇంటికి వెళ్ళి ఎవరు చెప్తారు? మనసు చెప్తే మనసు చెప్పిన ప్రకారం శరీరం అక్కడికి వెళ్తుంది. అది మనసు బాడీని కంట్రోల్ చేస్తుంది. మైండ్ కంట్రోల్స్ ద బాడీ. మరి మనసుని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరు కంట్రోల్ చేస్తారు? చిత్తము. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. అంటే చిత్తం అనేది మనసు కంటే బలమైంది. మనస్సును కంట్రోల్ చేసేది చిత్తము అంటారు. కొంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. పేర్లు ఏమన్నా కానీ చిత్తం అనేది చాలా పవర్ఫుల్. విల్ పవర్ అంటారు. ఏమంటారు దాన్ని? కొంతమంది విల్ పవర్ ఉన్నవాడు మనసును కూడా కంట్రోల్ అంటే యేసు ప్రభువు వారు నీ యొక్క మనస్సును నూతనపరుస్తాడు, నీ చిత్తాన్ని నూతనపరుస్తాడు, నీ స్వభావాన్ని నూతనపరుస్తాడు, నీ హృదయాన్ని నూతనపరుస్తాడు, నీ అన్ని నూతనపరిచేవాడు. ఎప్పుడు? నువ్వు నూతన సృష్టిగా చేయబడితే. ప్రభువా, నన్ను నూతన సృష్టిగా చేయి నాయన. నా జీవితంలో ప్రాచీన స్వభావం చేత, పాపముల చేత నేను ఎంతో నష్టపోయాను ప్రభువా. ఈ పాప జీవితంలో ఇంకా నేను కొనసాగలేను, ఇంకా నష్టాన్ని నేను కొని తెచ్చుకోలేను ప్రభువా. నా జీవితాన్ని రిపేర్ చేయి. పాడైపోయిన, శిథిలమైన ప్రభువా నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను కదా. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏదైనా కారు లేకపోతే ఏదైనా మోటార్ సైకిల్ అది పాడైతే ఏం చేస్తాం? మనం మెకానిక్ చేతిలో పెడతాం. మనకు మెకానిక్ రాదు కదా. ఇప్పుడు మైకులు పాడైతే ఏం చేస్తాడు? ఎవరు రాజు. అలాగే ఎవరెవరు దాంట్లో మరి వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్తాం. అలాగే మన జీవితాన్ని బాగు చేసేది ఎవరు? ఆయన యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి. యేసుప్రభు నా జీవితాన్ని బాగు చేయి. అప్పుడు యేసుప్రభు వారు ఇట్లా అంటాడా? నువ్వు ఇన్ని సంవత్సరాలు పాడు చేసుకొని, అంత నష్టం చేసుకొని, అంతా చెడిపోయి ఇప్పుడు ఆఖరి నా దగ్గరికి వస్తున్నావా? నీ చావు నువ్వు చావంటాడు. మనమైతే అంటాం, మనం ఏమంటామంటే అట్లా అంటాం. కానీ యేసుప్రభు అన్నాడు, బిడ్డ నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నేను నీ జీవితాన్ని బైబిల్ ఎంతో మంది ఆయన బాగు చేశాడు. పాపాత్మురాలి స్త్రీని ఆయన బాగు చేశాడు. ఆమె నీకు రక్షణ, నీకు క్షమాపణ కలుగునగాక. ఇంకా అన్నాడు, నీవు సమాధానం పొందమన్నాడు. యేసుప్రభు వారు ఎంత ఘోర పాపులనైనా, ఎంత చెడిపోయిన వారినైనా, ఎంత నష్టపోయిన వారినైనా దేవుడు బాగు చేసి, ఇప్పుడైనా సరే ఏ వయసు ఆటంకం కాదు, ఏ పరిస్థితి ఆటంకం కాదు, ఏ అనారోగ్యమైన ఆటంకం కాదు. ప్రభా నా జీవితాన్ని నూతనపరచు, ప్రభా నన్ను నూతన సృష్టిగా చేయి. ఏవైతే నూతన సృష్టిలో ఉన్నాయో వాటికి నన్ను పాత్రుడిగా చేయి. నూతన ఆకాశం నాకు అనుగ్రహించు, నూతన భూమి నాకు అనుగ్రహించు ప్రభా. నూతన సముద్రం లేని స్థలం, పాపము లేని, చీకటి లేని, ఆ శాపము లేని ప్రభా, సూర్యుడు లేని ఆ యొక్క నిత్యమైన ఆ పరలోకంలో, ఆ జీవవృక్షాల తినే స్థలంలో నన్ను ప్రవేశపెట్టి ప్రభా అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి తీర్మానం చేసుకుని కొత్త వ్యక్తిగా మనం మార్చబడితే మన జీవితం ధన్యం. అలా కాకుండా 2025లో మనం విన్నాం, ఎంతో మంది చనిపోయారు. మనం ఎందుకు మనం ఒప్పుకోలే ప్రార్థనలు ఏ వాక్యం విన్నాం? మీకు గుర్తుందా? ఏ వాక్యం చెప్పాం? ఈ సంవత్సరం కూడా ఉండనేమో. లూకాసు 13 కేవలం యేసుక్రీస్తు వారు ఈ సంవత్సరం కూడా ఉండనిలే తోట యజమాని ప్రాధేయపడటం వల్ల ఒక సంవత్సరం మనకు గ్రాంట్ చేయబడింది. ఇంకా అంతకుమించి మన అతిశయం కాదు, మన గొప్పతనం కాదు. యేసు ప్రభు వారు తండ్రికి విజ్ఞాపనకర్తగా ఆ తోటమాలి వలె ఆయన మరి విజ్ఞాపనకర్తని రోమాయిలు 34 యేసుక్రీస్తు పుణ్యమాని ఒక సంవత్సరం మన అతిశయం కాదు, మన బలం కాదు, మన ఆరోగ్యం కాదు. దేవుడు ఒక సంవత్సరాన్ని మన చేతుల్లో పెట్టాడు. 2026 నువ్వు సద్వినియోగం చేసుకుంటావా, దుర్వినియోగం చేసుకుంటావా అనేది ఇష్టం.
దాన్ని నూతనంగా నీ జీవితాన్ని మార్చుకుంటావా? అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావా? సంఘానికి ఆశీర్వాదంగా ఉంటావా? నీ జీవితాన్ని, కుటుంబానికి ఆశీర్వాదం ఉంటావా? నీ ఇష్టం. ఒకవేళ 2025లో వాళ్ళే 26 కూడా జీవిస్తానంటే దాన్ని గౌరవించలేరు. కానీ నూతన సంవత్సరంలో యేసుప్రభువు వారు నూతన దీవెనలు, నూతన వాగ్దానాలు, నూతన ఆశీర్వాదాలు, నీ జీవితాన్ని నూతనం చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడితే, నువ్వు అంగీకరిస్తే నీ జీవితాన్ని కూడా ఆయన నూతనంగా చేస్తాడు. నూతన సృష్టిగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఆ విధంగా నూతన సృష్టిగా మార్చబడడానికి మనం అంగీకరిద్దాం. దేవుడి వాక్యమును దీవించునుగాక.